సోషల్ యాక్టివిటీస్గా అదేవిధంగా ప్రజల్లో చాలా గొప్ప గొప్ప పాటలను తీసుకుపోతూ అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి మహాధరణ అయితే నిరుద్యోగుల మహాధరణతో దానికి సపోర్ట్గా నిలుస్తూ కూడా ఈరోజు సనత్ జయసూర్య ఇక్కడికి రావడం జరిగింది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ నిరుద్యోగులు? చూసేది ఏమున్నదన్న, ఈ తెలంగాణ సమాజం అనేది 60 సంవత్సరాలు అటు నిజాం పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత కూడా ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నదో ఈరోజు ఆ పాలకులకు నిజాం పరిపాలన తర్వాత ఆ పాలకులకు కానీ దాని తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళెవ్వరి మధ్యలో కూడా ఎట్లాంటి తేడా లేదు. తెలంగాణ రాకముందు ఏ లక్ష్యాలు, ఏ ప్రయోజనాలు, ఏ సమస్యలు తీరాలని చెప్పి పోరాటం చేసినామో ఈరోజు కూడా ఆ సమస్యలు తీరక అదే నిరుద్యోగంతో అదే దుర్మార్గమైనటువంటి సమస్యలతోటి తెలంగాణ సమాజం మొత్తం కూడా అల్లల్లాడిపోతుంది, తల్లడిస్తుంది. కాబట్టి ఈరోజు నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో, గతంలో కేసీఆర్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికంటే ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తా 1,00,000 ఉద్యోగాల ప్రకటన చేసిండు, ఆ హామీలు ఇచ్చిండు. ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. మేము అందులో నింపినాం అని చెప్పి ఎక్కడియో మన పీసీ కానిస్టేబుల్ ఉద్యోగాలు పట్టుకొని వచ్చి 20-30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి అవి చూపెట్టుకుంటా మేము తెలంగాణ సమాజాన్ని మొత్తం ఉద్ధరించినామని చెప్పి, మేము ఉద్యోగాల రూపకల్పన చేసినామని చెప్పిండు. అరే, తెలంగాణ సమాజంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు నాయుడు అయినటువంటి నరహంతకుడు కంప్లీట్గా మూసేస్తే తెలంగాణ సమాజం లోపల ఉన్నటువంటి ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగులంతా కూడా అప్పుడు ఆ సందర్భం లోపల ఉద్యమం చేసి ఇక్కడ మళ్ళీ ఆ పరిశ్రమల్ని ఓపెన్ చేయాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలి, ఉద్యోగాల రూపకల్పన చేయాలి. అందులోపల తెలంగాణ ప్రాంతం వాళ్ళకు ముల్కీ రూల్ ఉండాలి, తెలంగాణ ప్రాంతం వాళ్ళకు 70-80% భాగస్వామ్యం ఉండాలి ఆ ఉద్యోగాల లోపల అని చెప్పి ఆ లక్ష్యాలతోటి ఆ రోజు తెలంగాణ మలిదశ ప్రారంభమై ఆ తర్వాత భౌగోళిక తెలంగాణ లక్ష్యం సాకారం అయిన తర్వాత కేసీఆర్ తెలంగాణను ఉద్ధరిస్తాడు, ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా అవగాహన ఉన్నోడు, ఈ తెలంగాణ కోసం అంతో ఇంత పోరాటం చేసినోడు అని చెప్పి అప్పుడు ఆ రోజు ప్రజలు నమ్మి తెలంగాణ రాష్ట్రం లోపల బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఆ రోజు తెలంగాణ చేసినటువంటి ఒక పెద్ద తప్పుగా చరిత్రలో నిలిచిపోయేటట్టు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవర్తించిండు. కాబట్టి ఈరోజు మొత్తం ఆకలి ఎండిపోయినటువంటి డొక్కలతోటి కడుపుగాలి ఈరోజు నిరుద్యోగులంతా కూడా బయటకు వచ్చి ఆ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం లోపల, మన ఎన్నికల సందర్భం లోపల రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగ సమస్యను పట్టుకొని దీన్ని అడ్రస్ చేసుకుంటూ ఓట్లు కొల్లగొట్టి ఈరోజు అధికారం లోపలికి వచ్చి తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అనేది నిరుద్యోగుల వల్లనే వచ్చింది, నిరుద్యోగుల భాగస్వామ్యమే ఎక్కువ ఉన్నదని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అదే నిరుద్యోగులను ఈరోజు బీఆర్ఎస్ గుండాలని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు ఈరోజు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము చెప్పేది ఏంటంటే, కేసీఆర్కు నీకు పెద్ద తేడా లేదు. మాటల మాంత్రికుడైనటువంటి కేసీఆర్ కానీ ఈరోజు మాటలతోటి ఈరోజు తెలంగాణ సమాజం లోపల సకినాలు తయారు చేసే మన రేవంత్ రెడ్డి కానీ మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా 3 పార్టీలు కూడా దొంగలే. తెలంగాణ సమాజానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు అరిగోస పడుతుంటే అక్కడ ప్రభుత్వానికి ఏం పట్టనట్టు కూడా అసలు దేన్ని ఏం పట్టించుకోకుండా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఎట్లా, దేనికి సంకేతం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి ఎట్లా దోపిడీ చేయాలి, ఫ్యూడల్ ఆర్ట్స్కి ఎట్లా ఆస్తులు దోచిపెట్టాలని చెప్పి ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులన్నిటికీ కూడా తన కమ్యూనిటీకి, తనకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు దోచిపెట్టి తెలంగాణ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిండా అన్నాడు. అట్లాంటి వ్యక్తే ఈరోజు రేవంత్ రెడ్డి. దోపిడీదారునికి రాష్ట్రం యొక్క పరిస్థితి, నిరుద్యోగుల సమస్య గురించి అవసరం లేదు. వాడు దోచుకునే కాడికి దోచుకోవాలి. తెలంగాణ లోపల వాళ్ళ అధికారంలోకి రావాలంటే ఎవరిని వాడాలనో వాళ్ళని వాడాలి. అందరిని వాడిండు. అందరిని ఎవరు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి నోర్లు అన్నీ కూడా మోయించిండు. కొందరు పదవులకు ఆశపడి పోయిన వాళ్ళు పదవులు తీసుకొని సైలెంట్ అయిపోయారు, ఇంకొందరు అవార్డులు తీసుకొని సైలెంట్ అయిపోయారు. ఈ రకంగా తెలంగాణ సమాజాన్ని ఒంటరిగా చేసినాం. ఇక తెలంగాణ లోపల ఎవరు రివోల్ట్ గారు, ఎవరు మాట్లాడరు, ఎవరు ముంగటికొచ్చి నిరసన చేయలేరు అన్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి అనుకుంటాండేమో. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నీ చేష్టలకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం అనేది ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చి డెఫినెట్గా నేను తరిమి కొడుతుంది, తెలంగాణ నిన్ను గద్ద దించుతుందని చెప్పి నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. ఖచ్చితంగా పాట పాటతోటి నిరసన అంటే తెలంగాణ సమాజం అంటేనే, తెలంగాణ ఉద్యమం అంటేనే పాట. కాబట్టి సర్కారు వారి నోట 2 బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, అంతకుముందున్న బీఆర్ఎస్ అయినా, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేటు రేసులోన ముఖ్యమంత్రి దూకులాట,
మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట. వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే, మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. అంతేనా? థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి ఇదే విధంగా ప్రవర్తించి దీన్ని లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తన పతనానికి తానే తొవ్వ తీసుకున్నాడు అవుతాడు. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీల గురించి చెప్పండి. అసలు ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా నిరుద్యోగుల అంశం పైన అసలు వారికి ఏం పట్టనట్టు కూడా అసలు ఏ మాత్రం అసలు వీళ్ళెవరో మాకు సంబంధం లేదు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే విధంగా కూడా ఎవ్వరు కూడా గొంతిప్పని పరిస్థితి కనపడతా ఉంది. కేవలం అధికారం కోసం మాత్రమే ఆరాట పడేటటువంటి ప్రతిపక్షాలకు ప్రజల సమస్యల గురించి ఏం అవసరం అన్నా? ఏం అవసరం లేదు. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్ లోపల హామీ ఇచ్చింది కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల రూపకల్పన చేస్తామని చెప్పిండ్రు కదా. చేసిండ్రా? చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ అదే పని చేసింది. ఇంటికొక ఉద్యోగం అన్నది, 1,00,000 ఉద్యోగాలు అన్నది, సంస్థలను విదేశీ పెట్టుబడులను తీసుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీని ఓపెన్ చేసి ఇక్కడ మేము ఉద్యోగాల రూపకల్పన చేస్తాం ప్రైవేట్ ఇండస్ట్రీస్ లోపల కూడా హామీలు ఇచ్చింది. ఎవ్వి కూడా చేయలేదు. ఎవరికి వచ్చినాయి? ఇక్కడ వచ్చినటువంటి ఫార్మా కంపెనీల లోపల, ఐటీ కంపెనీల లోపల ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? ఆంధ్రోనికి ఉద్యోగం వచ్చింది, ఆంధ్రోళ్ళకి ఉద్యోగం వచ్చింది. నేను ఆంధ్రోలు ఎవరైనా సరే ఏ రాష్ట్రం నుంచి అయినా ఈ దేశంలో ఎక్కడ పోయి ఎవరైనా పని చేసుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే నా చేతులున్నది గుంజుకొని తింటా అంటే ఎట్లా? చెప్పుతోటి కొడతాం ఎవరినైనా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలను చెప్పుతోటి కొట్టాలి. ఎవరైనా సరే ఆకలితోటే వస్తారు. ఆకలితోటి వచ్చిన వాళ్ళకు నా దగ్గర ఉన్నది బుక్కడంతా పెడితే తప్పించి మొత్తం వాడు వచ్చి నాకు గుంజుకొని తింటే ఎట్లుంటుంది అది? కాబట్టి ఈరోజు ఇక్కడ ములికి రూల్ రావాలి. ఎట్ ఏ టైం ఇక్కడ ఉద్యోగాల రూపకల్పన జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్, బీహార్, మహారాష్ట్ర ఇక్కడ నుంచి వచ్చి చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఎవరి రాష్ట్రానికి వాళ్ళు పంపించి అక్కడ ఇండస్ట్రీలు నెలకొల్పండి. పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, చంద్రబాబు చెప్తా ఉన్నాం, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి. కంపెనీలను, ఐటీ కంపెనీలను, ఫార్మా కంపెనీలను మీ రాష్ట్రంలో కూడా పెట్టుకోండి. అక్కడ పెట్టుబడులను ఆహ్వానించండి. మీకు తలకాయ తెలివి ఉంటే అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ మీ వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇప్పించుకోండి, ఇక్కడ మా వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇప్పించుకుంటాం. అంతేగాని ఈ రకంగా దోపిడీ చేస్తామని చెప్పారంటే మాత్రం ఆ దోపిడీకి సహకరించేటటువంటి మనకు ఆల్రెడీ ఒక సామెత కూడా ఉన్నదిగా తెలంగాణ ప్రాంతం లోపల, ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతం లోపలనే పాత్ర పెడతాం. బీజేపీని, బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని ఇదే ప్రాంతం లోపల పాత్ర పెడతాం. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జెన్జీ ఖచ్చితంగా వస్తుంది. ఒక నూతనమైనటువంటి రాజకీయ శక్తి అనేది తెలంగాణ లోపల పురుడు పోసుకుంటుంది తప్పకుండా. ఆ రోజు యూత్ డిక్లరేషన్లో వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ప్రతి ఏటా అని చెప్పడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా 5 ఏళ్ల టర్మ్లో 2 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా మాట మార్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరి నిరుద్యోగులు ఏమైనా పిచ్చోళ్ళ? గదరన్న ఒక పాట పాడిండు, పార్లమెంటును పందులు దొడ్డన్నాడు. అసెంబ్లీ గురించి ఒక పాట పాడిండు గద్దరన్న. చాలా దార్శనికుడు కాబట్టి అట్లా మాట్లాడిండు ఆయన. భలేగుందిరా మన అసెంబ్లీ, అటోడు ఇటు గుసుండు, ఇటోడు అటు గుసుండు, వాని నోట వీని మాట, వీని నోట వాని మాట. అరే ఒక్క పార్టీల మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకే ఒకరికొకరికి పొసగకుండా మాట్లాడతారని చెప్పానంటే తెలంగాణ సమాజం ఏమర్థం చేసుకోవాలి? ఇది అన్ని ఉట్టి మాటల పార్టీయే, ఉట్టి ముచ్చట్ల ప్రభుత్వమే. వాళ్ళు దోపిడీకి మరిగిండ్రు, మనకు ముంగట ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నారు. కాబట్టి మనం దీనికి సంబంధించి మనం ఒక సమాధానం ఇవ్వాలి. ఖచ్చితంగా అన్ని పార్టీలు మోసం చేసినాయి కదా. 8 మంది ఎంపీలు ఉన్నారండి ఇక్కడ మన బీజేపీకి. ఏం చేసిర్రు? ఒక్క తెలంగాణ సమస్య గురించి అడ్రస్ చేసిర్రు? వస్తానా చేసిరా? ఎవ్వరు కూడా చేయలేదు. కాబట్టి అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ప్రజల్ని ఏ విధంగా దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచనతోటే మెదిలినవి తప్పించి, ఇప్పటి వరకు కూడా అట్లే చేసిరు తప్పించి, ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి ఇంత కోల్పోయినాం కదా, ఇంతమంది బిడ్డల్ని కోల్పోయినారు కదా. తెలంగాణ సమాజం మొత్తం కూడా అమరవీరులు అయిపోయినారు కదా. అందరూ అన్ని కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి కదా, ఒంటరి అయిపోయినాయి కదా. మరి ఆ తెలంగాణ లోపల ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మరి వాళ్ళకన్నా కనీసం న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉండాలి కదా. లేదు, ఉద్యమానికి విలువ లేదు, అమరవీరుల కుటుంబాలకు విలువ లేదు, దేనికి కూడా వాల్యూ లేకుండా పార్టీలు ప్రవర్తించినాయి. కాబట్టి ఈ పార్టీలను బొందబెట్టి ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు? ఇంత అన్యాయం జరుగుతున్న తెలంగాణ ప్రజలకు సందేశాలు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు నిత్యం చైతన్యవంతం అవుతూనే ఉంటారు. కాకపోతే అది అప్పుడప్పుడు కొద్దిగా నిద్రపోతుంది. నిద్రాణ స్థితిలోకి పోయినప్పుడు జర పాట వాడో, సప్పుడు కొట్టో, డప్పు కొట్టో లేపుతాం గంతే. జర తెలివికి వచ్చిన వాళ్ళని లేపుతాం. అంతేగాని తెలంగాణ సమాజంకి సందేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.
తెలంగాణ సమాజం నిత్య చైతన్యవంతమైనటువంటి సమాజం అని రీసెంట్గా సుప్రీంకోర్టే అన్నది. ఇంత చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని అప్పుడప్పుడు నిద్ర అవుతుంది కాబట్టి జర్రసేపు సప్పుడు చేస్తాం, సప్పుడు చేసేవాళ్ళు నిద్ర లేపుతాం, లేపి ఖచ్చితంగా తెలంగాణ లోపల ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ప్రారంభించి తెలంగాణ సమాజానికి న్యాయం చేకూర్చే విధంగా ఒక గొప్ప భవిష్యత్ నిర్మాణ దిశగా మేము అందరం కూడా అడుగులేస్తాం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల సమస్య అనేది పోవడానికి ఇప్పుడైతే ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మంచిది.